సమాజానికి సేవ చేయాలనే బలమైన ఆలోచన ప్రతి ఒక్కరిని ఒక గొడుగు కిందకు తేవాలనే గొప్ప లక్ష్యంతో ఐక్య సంస్థను ప్రారంభించినట్లు నటుడు రాకింగ్ మంచు మనోజ్ ఆయన భార్య మౌనికా బొమ్మ వెల్లడించారు. తన పుట్టినరోజు నేపథ్యంలో హైదరాబాద్లోని కుకట్పల్లిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐక్య ధైర్యసేన సమితి అనే తమ సామాజిక సేవా సంస్థను మనోజ్ అధికారికంగా ఆవిష్కరించారు. సేవాభావం ఉన్నవారందరినీ ఒకే వేదికను అందించాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం గురించి మనోజ్ భావోద్వేగంగా మాట్లాడుతూ ఈ రోజు నుంచే 5 పిల్లల విద్యా బాధ్యతలను స్వీకరిస్తున్నామని, ఈ సేవలను 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామానికి విస్తరిస్తామని ఆయన ప్రకటించారు. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. మీకు తెలుసు, ఎప్పటి నుంచో మేము సేవా కార్యక్రమాలంటే ముందుంటాం. 10 మందికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ముందుంటాం. నేను కానీ, నా సతీమణి మౌనిక కానీ మాకు చిన్నప్పటి నుంచి మా పెద్దల దగ్గర నుంచి నేర్చుకుంది 10 మందికి నిలబడ్డాం. అదొకటి బలంగా నేర్చుకున్నాం. సో ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తాం, కానీ అదంతా ఒక ఆర్గనైజేషన్ కింద, ఒక ట్రస్ట్ కింద ఫామ్ చేసి మా ఐడియాలజీస్తో ఇలా 10 మందికి సేవలు చేయాలని ముందుకొచ్చే వాళ్ళందరికీ, లైక్ మైండెడ్ పీపుల్ అందరికీ ఒక ప్లాట్ఫామ్ కావాలని చెప్పి ఈరోజు ఇది మొదలు పెట్టడం జరిగింది. దాని పేరు లాస్ట్లో నా తమ్ముడు గౌరవనీయులైన మా ఎమ్మెల్యే నవీన్ గారు. సో ఈయన ఆ పేరు అనౌన్స్ చేస్తారు. బట్ దాని ముందు మౌనిక గారిని 4 మాటలు మాట్లాడమంటున్నాను, ఎందుకంటే ఇది ఆవిడ ఐడియా. ఎప్పుడు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం, దీన్ని ఒక యూనిటీగా ఫామ్ చేద్దాం అని చెప్పి ఒక ఐడియాతో దీన్ని ముందుకు తీసుకొస్తున్నాం. ఈరోజు బ్లడ్ డొనేషన్, అలాగే ఒక 5 మంది పిల్లల్ని మేము దత్తత తీసుకొని వాళ్ళని చదివిద్దాం అనుకుంటున్నాం ఈరోజు నుంచి.